ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు, సమస్త జడ చైతన్య పదార్థాల వెనుక ఆధారభూతమై ఉన్నటువంటి పరమాత్మ దివ్యతత్వానికి, దివ్య శక్తికి, దివ్య ప్రేమకు నమస్కారం. అద్భుతమైన పరమాత్మ కరుణ, శక్తి, మహిమలకు నమస్కారం. విడివిడి అంశాలుగా, వేరువేరుగా, విభజనతో, విడివిడి వ్యక్తిత్వాలుగా, విడివిడి ప్రాణులుగా విభజించుకుని తాదాత్మ్యం చెంది జీవిస్తున్న పరమాత్మ నుంచి విడివిడిన అంశాలుగా భావిస్తున్న ఆ అంశాలకు, ఆ పరమాత్మ తత్వానికి నమస్కారం. చక్కగా ధ్యాన సాధన చేసి ఈ విడివిడి అంశతత్వాన్ని, విభజనను తొలగించుకొని రూపుమాపి కారణ శరీరంలోని మలినాన్ని ఖాళీ చేసి పరమాత్మ దివ్య శక్తిగా, దివ్య తత్వముగా తామే ఉండటాన్ని, ప్రకాశించడాన్ని, అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తున్న ప్రతి సాధకునకు పదే పదే వందనం. నమస్కారం. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. సహజమైన శ్వాస, అద్భుతమైన శ్వాస, ఆనందాన్నిచ్చే శ్వాస, ఆశ్చర్యాన్ని కలిగించే శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. సహజమైన శ్వాస, అద్భుతమైన శ్వాస, కారణ శరీరంలోని మలినాన్ని ఖాళీ చేసే శ్వాస. కారణ శరీరంలోని మలినాన్ని ఖాళీ చేసే శ్వాస. అనుక్షణం ప్రస్తుత క్షణాన్ని ప్రసాదిస్తున్న శ్వాస. శాశ్వత అద్వైత అనుభూతికి దారి చూపే శ్వాస. బహిర్ముఖమవుతున్న మనస్సును అంతర్ముఖం చేసే శ్వాస. ఇంద్రియాలకు లోబడి ఉన్న మనస్సును ఇంద్రియాలపై
విజయాన్ని పొందే మనసు ఇంద్రియాలపై సారథిగా నిలబెట్టే శ్వాస. ఇంద్రియాలకు కోరికలకు బానిసగా జీవిస్తున్న జీవుని ఇంద్రియాలకు మనసుకు అధినేతగా, కర్తగా, నియంతగా, కంట్రోలర్గా రాజుగా నియమించే శ్వాస. రుచుల వెంట పడిపోయే మనసును రుచులను గుర్తించి రుచులకు సృష్టికర్తగా మార్చే శ్వాస. వివిధ శబ్దాలలో ఓలలాడుతున్న మనసుకు, సంగీతంలో, మ్యూజిక్లో పడిపోయే మనసుకు, ఆ మ్యూజిక్కు, సంగీతానికి అధినేతగా మార్చే శ్వాస. వివిధ స్పర్శలకు బానిస అయిన మనసును, ధ్యాసను సాక్షిగా నిలబెట్టే శ్వాస. వివిధ రూపాలకు, ఆకారాలకు, లింగభేదాలకు అతలాకుతలమవుతున్న మనస్సును ఏ రూపానికైనా, ఏ ఆకారానికైనా స్థిమితంగా, శాంతంగా, సాక్షిగా నిలబడే మనసుగా తయారు చేసే శ్వాస. శరీరంతో మమేక్యమైపోయి శరీరమే తాననుకొని అనంతమైన పరమాత్మతత్వం నుంచి పరిమితమైన శరీరంగా, దేహంగా, ఒక జీవునిగా, వ్యక్తినిగా భావించి బానిసగా మారిపోయిన మనసును, ధ్యాసను, ఆత్మను స్థితప్రజ్ఞునిగా మార్చి సాక్షిగా, బానిసతత్వానికి అతీతంగా నిలబెట్టే శ్వాస. వివిధ వాసనలకు, ఇష్టాయిష్టాలతో, రాగద్వేషాలతో, కావాలి వద్దు అనే తత్వంతో కదిలిపోతున్న, పడిపోతున్న బానిసగా మారిపోయిన మనసును, ధ్యాసను వాటికి అతీతంగా, వాటిపై సృష్టికర్తగా, వాటిని సృజించే వ్యక్తిగా, వాటిని సృజించే శక్తిగా, సాక్షిగా, అతీతంగా ఉన్న పరమాత్మగా మార్చగలిగే శ్వాస. సహజమైన శ్వాస, సాక్షిగా ఉన్న ధ్యాస. నిద్రపోతున్న మనస్సును, నిద్రపోతున్న జీవుని తట్టి లేపే శ్వాస. తమో గుణం నుంచి బయటికి తీసుకువచ్చే శ్వాస. రజోగుణం నుంచి విడిపరిచే శ్వాస. సత్వగుణంలో స్థిరపరిచి దానికి అతీతంగా నిలబెట్టే శ్వాస.
కర్మేంద్రియాల ద్వారా ఏ పని చేస్తున్నా మనసు అహంతో నేనే చేస్తున్నాను, నేనే ఈ కర్మేంద్రియం, నేనే ఈ దేహం అనుకునే తత్వం నుంచి నేను ప్రస్తుత క్షణాన్ని, నాకు ఈ ఆలోచనలతో సంబంధం లేదు, నాకు ఈ కారణ శరీరంలోని మలినంతో సంబంధం లేదు, విశ్వ మనసు చేసే గారడీలో విశ్వ మనసు యొక్క ఆలోచనలకు, విశ్వ మనసు యొక్క భావోద్వేగాలకు లోను కాకుండా, వాటితో తాదాత్మ్యం చెందకుండా, మోసపోకుండా సాక్షిగా నిలబెట్టే శ్వాస. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. తానొక శరీరమని, తనకొక వ్యక్తిత్వం ఉందని, తనకొక మనసుందని, తనకు రాగద్వేషాలు ఉన్నాయని, భావోద్వేగాలున్నాయని, ఆలోచనలు కదులుతూ ఉంటాయని, వీటన్నిటితో తాదాత్మ్యమై ఇతరులను వేరే వారని, వేరే దేహాలు, ఇతర దేహాలు వేరే వారని, విడివిడి వ్యక్తిత్వాలని, వేరు బంధాలని, అనేకమైన బరువులు, బాధ్యతలు మనసులో తలకెక్కించుకొని వాటితో తాదాత్మ్యించింది ఈ అనంతమైనటువంటి వృక్షాన్ని పెంచుకొని ఖైదీ అయిపోయినటువంటి జీవుని చక్కగా దీంట్లో నుంచి, ఈ జైలు నుంచి విడిపించేటటువంటి శ్వాస. లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ. లోపలికి వస్తూ ఉంది, మొదలైంది. లోపలికి వస్తూ ఉంది, లోపలికి వస్తూ ఉంది, ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది, బయటకు వెళుతూ ఉంది, ఆగింది,
వెనుదిరిగింది, లోపలికి వస్తూ ఉంది. అలా లోపలికి రావడం, బయటికి వెళ్ళడం, పూర్తి ధర్మచక్రంలో, పూర్తి వాయు ప్రవాహంలో ఉన్న గాలి అణువుల స్పర్శానుభూతిని ముక్కులోని గోడలు, చర్మము, వెంట్రుకల ద్వారా తెలుస్తూ ఉంది. అలా తెలుసుకుంటూ చక్కగా ఒక్క అణువు మీద కూడా, గాలి అణువు మీద కూడా ధ్యాస లేకుండా ఉండకూడదు. అలా ప్రతి ఒక్క శ్వాస మీద ధ్యాస పెడుతూ, ప్రతి శ్వాసలోని ప్రతి వాయు అణువుల మీద ధ్యాస పెడుతూ, ఆ నడత మొత్తం పూర్తి స్పర్శానుభూతిని తెలుసుకుంటూ ఉండాలనే లక్ష్యంతో ప్రయత్నం మొదలుపెట్టాం. సహజంగా శ్రద్ధ వచ్చేస్తుంది. శ్రద్ధగా చక్కగా అలా గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఆగుతుంటాయి. గతం ప్రవేశించలేదు, ఊహలు నిలబడలేవు. కారణ శరీరంలోని మలినం భావోద్వేగాలు తమ ప్రభావం చూపలేవు. ఆ క్షణమే ప్రస్తుత క్షణం. ఈ క్షణమే ప్రస్తుత క్షణం. అయితే ఆ క్షణంలో శరీరం యొక్క స్పర్శానుభూతి తెలుస్తూ ఉండవచ్చు. శ్వాస నడుస్తున్న స్పర్శానుభూతి తెలుస్తూ ఉండవచ్చు. అది అడ్డు కాదు. ఆ క్షణమే క్షణ ద్వైత అనుభూతి. ఈ క్షణాన్ని దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో, మౌనంలో, ఏమి చేస్తున్నా, ఎలా ఉన్నా ఈ ప్రస్తుత క్షణాన్ని గుర్తిస్తూ, అనుభూతి చెందుతూ మన సాధన సాగిస్తూ ఉంటాం. అప్పుడే కారణ శరీరంలోని మలినం పూర్తిగా దగ్ధమైపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తూ ఉంది. అద్భుతమైన శ్వాస, ఆనందాన్నిచ్చే శ్వాస, ఆశ్చర్యాన్ని కలిగించే శ్వాస, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే శ్వాస, శరీరాన్ని పునరుజ్జీవింపజేసే శ్వాస, మనసును తాజాగా, ఫ్రెష్గా మార్చే శ్వాస.
జనన మరణ చక్రం నుంచి బయటపడేసే శ్వాస. ప్రతి క్షణం మృత్యువు, ప్రతి క్షణం జననం, అది తెలియజేసే శ్వాస. గతం గురించి బాధపడనివ్వని శ్వాస, గతంలో పడిపోనివ్వని శ్వాస, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడకుండా చేసే శ్వాస, అనేకమైన ప్రణాళికలు వేసుకుంటూ ఆందోళనతో, యాంగ్జైటీ, టెన్షన్ను పడకుండా శాంతంగా, ప్రశాంతంగా ప్రస్తుత క్షణంలో జ్ఞానంలో నిలిపే శ్వాస. ఈ జ్ఞానాగ్నిలో బంధువులను, బంధుత్వాలను, బంధాన్ని దగ్ధం చేసే శ్వాస, పవిత్రంగా మార్చేసే శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది. ఎక్కడ లేని బంధాలను, ఎక్కడ లేని ఆలోచనలను, ఎక్కడ లేని సంగత్వాన్ని, అంటుకోవడాన్ని, అటాచ్మెంట్ను మనసు కల్పించుకుంటూ ఉంటుంది సమాజంలో తోటి వారిని గమనిస్తూ. తను సాక్షిగా ఉండే ఆత్మను అనేది మర్చిపోయి, తాను పరమాత్మనని, తాను సాక్షిగా ఉండే ఆత్మనని, చక్కగా సాక్షిగా ఉన్న ధ్యాసనని చక్కగా తెలియచేసి, ఈ అటాచ్మెంట్లు, బంధుత్వాలు, బంధాలు, సంగత్వము, అంటుగట్టుకోవడం నుంచి తొలగించి కారణ శరీరంలోని మలినాన్ని పూర్తిగా ఖాళీ చేసేసే శ్వాస. ఈ శరీరమే నేను కానప్పుడు, ఈ శరీరమే నువ్వు కానప్పుడు మిగతా వారెక్కడి బంధుత్వం? నీకు నీవు ధ్యాసగా తెలుసుకుంటే, నీకు నీవు ఆత్మగా తెలుసుకుంటే, ధ్యాస యొక్క మూలాన్ని వెతికి పట్టుకుంటే, అదే ఆత్మని తెలుసుకుంటే, అదే నీవని గుర్తిస్తే, అనుభూతిలో అనుభవిస్తూ ఉంటే, ప్రతి క్షణం అనుక్షణం ప్రస్తుత క్షణంతో కారణ శరీరంలోని మలినం దగ్ధమై, జన్మ జన్మల వాసనలు క్షాళనమై పరమాత్మగా వెలుగొందుతావు. అలాంటి పరమాత్మగా వెలుగొందే అవకాశం ఉన్న ఈ జన్మను, సమయాన్ని వివిధ బంధాలకు, బంధుత్వాలకు, వివిధ విషయాలకు త్యాగం చేసేటువంటి, పోగొట్టుకునేటటువంటి అలవాటు నుంచి బయటపడే శక్తిని, సాక్షిగా ఉండే తత్వాన్ని ఇచ్చేటువంటి శ్వాస, సహజమైన శ్వాస, పుట్టుకతోనే వచ్చిన శ్వాస. శ్వాసను పవిత్రం చేసుకుంటే, కారణ శరీరం ఖాళీ అయిపోతే, మనసు ఖాళీ అయిపోతే ఇక ఉండేది పరమాత్మతత్వమే. ప్రతి శ్వాసలో, ప్రతి తలంపులో, ప్రతి కదలికలో వెనుక ముందు పరమాత్మే ఉన్నాడు, ప్రస్తుత క్షణం రూపంలో. అది నిత్య జీవితంలో ప్రతి క్షణం గుర్తించగలిగితే, అనుభూతి చెందితే, పరమాత్మను పట్టుకుంటే, ఆ విధంగా ప్రతి క్షణం పరమాత్మను పట్టుకుంటే జీవితం పవిత్రం, అత్యద్భుతం, మహిమల నిలయం, ఆనందదాయకం. కేవలం శ్వాస మీద ధ్యాసతో చక్కగా సాధించుకోవచ్చు. శ్రద్ధ ముఖ్యం. ఆలోచనలు నావి కావు అని స్థిరంగా ఉండాలి. వచ్చేటువంటి భావోద్వేగాలు నావి కావు అని పూర్తిగా తెలుసుకోవాలి. అదే సంకల్పంతో ముందుకెళితే నీవే దైవం, నీవే పరమాత్మ.
గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ. ఏ పని చేస్తున్నా, ఖాళీగా ఉన్నా, ఏమి చూస్తున్నా, ఏమి తింటున్నా, ఏమి వింటున్నా, ఏమి రుచి తెలుసుకుంటున్నా, ఏ స్పర్శ తెలుస్తున్నా, అన్నీ తెలుసుకోవడానికి ముందు వెనుక ప్రస్తుత క్షణం లేకపోతే ఏమీ తెలియదు. ఆ ప్రస్తుత క్షణమే వీటన్నిటికీ తెలుసుకోవడానికి ఆధారభూతమైన ప్రాణం. ఆ ప్రస్తుత క్షణాన్ని గుర్తిస్తూ దానితోనే అంటుకట్టుకుంటే వీటన్నిటి మధ్యలో పడిపోకుండా ఉంటే జ్ఞానాగ్ని రగులుతూ ఉంటుంది. జ్ఞానమై భాసిస్తావు, పరమాత్మవై నిలుచుకుంటావు. అలా సాధన చేయడానికి వచ్చిన ఈ మానవ జన్మను వివిధ ఆలోచనలకు, వేరువేరు అలవాట్లకు, వేరువేరు లక్ష్యాలకు, వివిధమైన ఆకర్షణయుతమైనటువంటి వస్తువుల వెంట పడి పోగొట్టుకుంటే, బంగారాన్ని పోగొట్టుకుంటే మానవ జన్మ వృధా. సహజమైన శ్వాస గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. చక్కగా శ్వాసను గమనిస్తూ ప్రస్తుత క్షణంలో ఓలలాడుతూ క్షణక్షణ ద్వైత అనుభూతిని చక్కగా అమృతాన్ని సేవిస్తూ తాగుతూ చక్కగా ధ్యానం చేస్తున్నాం. గాలి లోపలికి వస్తూ ఉంది. ఎక్కడ ఆలోచన లేదో, ఎక్కడ ఏ ఎమోషన్ ఫీలింగ్ లేదో, ఎక్కడ గతం లేదో, భవిష్యత్తు లేదో, ఎక్కడ ప్లాన్స్ లేవో, లక్ష్యాలు లేవో, అక్కడ ఉన్నదే క్షణక్షణ ద్వైత అనుభూతి. అదే ప్రస్తుత క్షణం, అదే జ్ఞానం. ఆ జ్ఞానాగ్నిని పెంచుకుంటూ ఉంటే, ఎంతసేపు ఆ జ్ఞానాగ్నిలో ఉంటే అంత వేగంగా కారణ శరీరంలోని మలినం, వాసనలు, గత జన్మల కారణాలు, ప్రవృత్తులు, లోపల ఉన్న మలినమంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు నీవే పరమాత్మ. యద్జ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం భవతి. ఎప్పుడైతే ప్రస్తుత క్షణాన్ని తెలుసుకున్నావో, ప్రస్తుత క్షణంలో అనుభూతిలో ఉన్నావో, ఆ క్షణం అంతా సమస్త విశ్వం నీవే. అడ్డుగా ఉన్న ఆలోచనలు, అడ్డుగా ఉన్నటువంటి భావోద్వేగాలు, వీటన్నిటినీ ఇలా గమనిస్తూ చక్కగా ధ్యానం చేస్తూ పోతూ ఉంటే అన్నీ తొలగిపోతే ఉన్నది కేవలం ప్రస్తుత క్షణం, కేవలం పరమాత్మ. అదే శాశ్వతమైన అద్వైత అనుభూతి, అదే జీవన్ముక్తి. ప్రస్తుత క్షణం నుంచి బయటికి రాకుండా, వెలుపలికి రాకుండా, పక్కకు రాకుండా నిలబడి ఎంతోమంది మహాత్ములు తరించిపోయారు. దైనందిన జీవితంలోనే ఆశలు, అవసరాలు, నిత్యావసరాలు ఇవన్నీ ఒట్టి భ్రమ అనే విషయం తెలియనంత వరకు ప్రస్తుత క్షణంలో ఏ వ్యక్తి నిలబడలేడు. అక్కడ దెబ్బతింటే, కాళ్ళు విరిగితే, వెముకలు ఇరిగితే, వెన్నెముక విరిగితే, అవమానాలలో పడితే, తట్టుకోలేనటువంటి బాధను అనుభవిస్తే అప్పుడు ఏ వ్యక్తికైనా అది గ్రహింపులోకి వస్తుంది. వేమన యోగి, వీరబ్రహ్మేంద్ర స్వామి, అటువంటి మహాత్ములెందరో అవి అనుభవించి తెలుసుకొని ప్రస్తుత క్షణంలో ఉండి బయటికి రాకుండా అలాగే ఉండి మిగతా జీవితంలోని దేనిని పట్టించుకోకుండా నిలబడ్డారు. కాబట్టే వాళ్ళు జీవన్ముక్తులయ్యారు. వాళ్ళ నుంచి ఎన్నో మహిమలు బయటికి వచ్చాయి. మనం కేవలం తెలుసుకున్నంత మాత్రాన లాభం లేదు. ప్రస్తుత క్షణాన్ని తెలుసుకున్నాం, కొన్ని క్షణాలు ఉంటున్నాం, లాభం లేదు. నిరంతరం దాంట్లోనే ఉంటే ఎన్ని జన్మలో, 83 జన్మల, 100 జన్మల, 1000 జన్మలో ఎత్తి ఆ జన్మలన్నిట్లో ఏర్పరచుకున్న వాసనలు మొత్తం క్షళం కావాలి కదా. అయినప్పుడే
జీవన్ముక్తి అయినప్పుడే జ్ఞానాగ్ని పూర్తిగా కారణ శరీరంలోని మలినాన్ని ఖాళీ చేసినట్లు. అదే జ్ఞానం. అప్పుడే నీవు దేవుడివి. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. నిరాశ, దుఃఖము, నిస్పృహ, డిప్రెషన్, విసుగు, చికాకు, అలజడి ఇవన్నీ మనం ధ్యానం చేస్తుంటే వస్తూ ఉంటాయి. ధ్యానం చేయకపోయినా ఉంటూ ఉంటాయి. అయితే ధ్యానం చేసేటప్పుడు వస్తూ ఉంటే, మనం ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే, ప్రస్తుత క్షణాన్ని వెలుగొందే విధంగా దీపంలా ఆరకుండా అఖండ దీపంగా దాన్ని ఉంచుకోగలిగితే అప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి. నిత్య శాంతి, ప్రశాంతి, నిండు కుండల జ్ఞానాగ్నితో రగులుతూ ఉంటావు. నీ వల్ల ఇతరులకు, ఈ ప్రపంచానికి, విశ్వానికే మేలు జరుగుతుంది ఆ స్థితిలో. చక్కగా రమణుల వారు సాధన చేసి దేహాన్ని వదిలి ఒక జ్యోతిలా ఆకాశంలో వెలుగుతూ వెళ్ళారు అరుణాచలంపైకి. సాధన చేస్తే ఎంతటి మహిమలైనా జరుగుతాయి. కానీ మొట్టమొదట గత జన్మల్లో ఏర్పరచుకున్నటువంటి వాసనలన్నీ క్షణనం కావాలి, తరువాతే మహిమలు. సాక్షిగా ఉన్న ధ్యాస, సహజమైన శ్వాస. అద్భుతం, సులభమైన ప్రక్రియ. మీ ఇంట్లో మీరే ఉండి అన్ని కష్టాల మధ్యలో, అన్ని సుఖాల మధ్యలో దేనితో అంటుకోకుండా సాక్షిగా ఉంటూ ప్రస్తుత క్షణంలో నిలబడుతూ, అనుక్షణం ప్రస్తుత క్షణంలో నిలబడే ప్రక్రియలను చక్కగా తెలుసుకుంటూ, ఆచరిస్తూ, అనుభూతి చెందుతూ జ్ఞానాగ్నిలో రగులుతూ ఉండాలి. అందుకే జీవితం వచ్చింది. మనం చిన్న చిన్న వాటిల కోసం, ఆశల కోసం, అవసరాల కోసం, లక్ష్యాల కోసం వెంటబడితే ఈ అనంతమైన, అద్భుతమైన, అమృతమయమైన, దివ్యత్వమైన మహిమను, గొప్ప శక్తిని, పరమాత్మతత్వాన్ని వాటి కోసం పణం పెట్టి కోల్పోతాం. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. ఈ శరీరం ఈరోజు కాకపోతే రేపు పోయేదే. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి శరీరానికి, పెద్ద పెద్దవి కూడా వస్తూ ఉంటాయి. వాటికి తగిన మందులు ఏదో వేసుకోవడం, మనం మాత్రం ప్రస్తుత క్షణంలో జ్ఞానాగ్నిలతో రగులుతూ ఉండడం, అనుక్షణం ప్రస్తుత క్షణంలో వెలుగుతూ ఉండడం, శ్వాసను గమనిస్తూ ఉండడం, ప్రస్తుత క్షణంలో ఉంటూ ఉండడం, నేనుకు మూలాన్ని పట్టుకోవడం, జ్ఞానాగ్నితో రగులుతూ ఉండడం. ఇదే జీవితం. అదే ధ్యాన జీవితం. అదే దివ్య జీవితం. పరమాత్మ కోరే జీవితం. భయం అంటే కారణ శరీరంలోని మలినం. కోపం అంటే కారణ శరీరంలోని మలినం. పుట్టిన ప్రతి జీవికి, ప్రతి వ్యక్తికి ఈ భయాలు ఉంటాయి. ఆ భయాల నుంచి బయటపడడమే జనన మరణ చక్రం నుంచి విముక్తి చెందడం. భయం వచ్చినప్పుడు ఆ భయం కోసం ఈ ప్రపంచంలో మరొకటి ఏదో చేసుకుని ఆ భయం నుంచి బయటపడిపోవాలనుకుంటాం, ఫ్యూచర్లో ఏదో జరుగుతుందని. అసలు ఆ భయమే, ఆ భయం అనే ఎమోషన్, భావోద్వేగం జ్ఞానాగ్నిలో ప్రస్తుత క్షణంతో రగిలిపోకపోతే, కాలిపోకపోతే, దూది పింజలా కాలిపోకపోతే జనన మరణ చక్రం నుంచి బయటపడం. మళ్ళీ ఈ భయం కారణంగా జన్మ వస్తుంది. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. భయం, మొహమాటం, అభద్రత,
చికాకు, విసుగు, కోపం, ఏదో రకరకాల అనుభూతులు ఉంటాయి. ఇవన్నీ పెనవేసుకొని ఉంటాయి. ఇవన్నీ జీవుని కింద పడేస్తూ ఉంటాయి. వాటి కింద బానిసలా వణికిపోతూ ఉంటాడు జీవుడు, ప్రతి ఒక్కదానికి భయపడుతూ. వాటి నుంచి తప్పించుకోవాలని జీవితంలో ఏదేదో చేయాలని ఆరాటపడుతుంటాడు. అవన్నీ కోరికలు అనుకుంటుంటాడు. వాటన్నిటి నుంచి బయటపడాలంటే సహజమైన శ్వాస, లోపలికి వస్తున్న శ్వాసను, బయటికి వెళుతున్న శ్వాసను ధ్యాసతో సాక్షిగా శ్రద్ధగా గమనిస్తూ ఉంటే వీటన్నిటి నుంచి బయటపడిపోతాం. అమృతం, మీరే దివ్యుడు, మీరే దైవం. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. నిర్వికల్ప సమాధి కాదు, ప్రకృతి సమాధి, సహజ సమాధి. అన్ని పనులు చేస్తున్నా, ఆలోచనలు ఆలోచిస్తున్నా, ఏ ఎమోషన్ రాకుండా, ఏ మలినం రాకుండా, ఏ బాధకు లోను కాకుండా, ఏ విసుగు, చికాకు, అభద్రతాభావం, భయం వీటన్నిటికీ లోను కాకుండా దివ్యంగా జ్ఞానాగ్నిలా అగ్నిలా రగిలిపోతూ ఉండే జీవితం అద్భుతం. అది సాధ్యం, ప్రస్తుత క్షణంతోనే సాధ్యం. అది సహజమైన శ్వాసను గమనిస్తూ ఉంటే సాధ్యమైపోతుంది. అరచేతిలో అరటిపండు అవుతుంది. ఇంట్లో కూర్చొని, నీ ఇంట్లో నువ్వే కూర్చొని నీ శ్వాసను నువ్వే గమనిస్తూ ఆ స్థితికి చేరుకోవచ్చు. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, తిండికి, ఆహారానికి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి, వ్యాధులకు, భవిష్యత్తుకు, సౌకర్యాలకు, అసౌకర్యాలకు భయపడుతూ ఉండేటువంటి జీవుడు వాటి కోసం వెతుకుతూ పోతాడు. శ్వాసను గమనిస్తూ ప్రస్తుత క్షణం కోసం వెతుకుతూ ప్రస్తుత క్షణంతో పట్టుకున్న జీవుడు వీటన్నిటి నుంచి బయటపడిపోతాడు. వీటన్నిటికీ కారణమైన పరిమిత తత్వాన్నించి, పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఏర్పడినటువంటి విభజన నుంచి, విడిపడే తత్వం నుంచి, అంశతత్వం నుంచి, జీవతత్వం నుంచి బయటికి వచ్చి అతీతంగా పరమాత్మగా తయారవుతాడు. ఆ త్యాగం, ఆ ధైర్యం, ఆ పట్టుదల లేకపోతే జీవుడు జీవుడుగానే మిగిలిపోతాడు. ఈ భయాలు, ఈ ఎమోషన్స్ వీటి మధ్య నలిగిపోయి మళ్ళీ జన్మ ఎత్తుతాడు. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ. అణువణువున ప్రతి శ్వాసకు వెనుక ముందు ప్రస్తుత క్షణం జ్ఞానాగ్ని, క్షణక్షణ ద్వైత అనుభూతి. ప్రతి ఆలోచనకు వెనుక ముందు జ్ఞానాగ్ని, ప్రస్తుత క్షణం, క్షణక్షణ ద్వైత అనుభూతి. పరమాత్మతత్వం తొంగి చూస్తూ ఉంటాడు. ప్రతి కదలిక, ప్రతి పని, ప్రతి చోట, అనుక్షణం. అర్ధభాగంలో ఇది ఉంటే అర్ధభాగంలో ఆయన తొంగి చూస్తూనే ఉన్నాడు. తెలియకుండా కనిపించకుండా మిగతా అర్ధభాగంలో కూడా ఆయన ఉన్నాడు. అది తెలుసుకోవాలంటే ప్రస్తుత క్షణం జ్ఞానాగ్ని శ్వాస వెంటబడి ప్రస్తుత క్షణాన్ని పట్టుకోవాలి. అనుక్షణం ప్రస్తుత క్షణంలోనే ఉండాలి. అదే స్వధర్మం,
దానికి మించిన ధర్మం లేదు. నువ్వు ఆడ, నువ్వు మగ, ఎప్పుడైతే నీవు ధ్యాసవని నీకు తెలిసిపోయిందో, ఎప్పుడైతే నీవు సాక్షిగా ఉన్నటువంటి ఆత్మవని నీకు తెలిసిపోయిందో, ఎప్పుడైతే నీవు ఈ ఇంద్రియాలకు అతీతంగా ఉన్నావని తెలిసిపోయిందో, ఎప్పుడైతే నీవు శరీరంలో ఎక్కడ ధ్యాస పెడితే అక్కడికి వెళుతున్నానని తెలిసిపోయిందో, అతడివి నీవు, అది నీవు. అది ఆడన మగన? శరీరానికి ఆడ మగ తత్వాలు, లోపల ఉన్న ధ్యాసకు, లోపల ఉన్న ఆత్మకు, లోపల ఉన్న ప్రస్తుత క్షణానికి ఆడ మగ, లింగము, రూపము, గుణము లేనేలేవు. అదే అమ్మ చెబుతుంది. రూపము, లింగము, భేదము, లింగ రూప గుణ భేదాలు ఎవరికి లేవో వాడు నిజమైన సన్యాసి. వాడు దివ్యంగా పరమాత్మగా జ్ఞానాగ్నిగా రగిలిపోతుంటాడు. వాడికి జన్మలు లేవు. వాడు ప్రకృతితో ఏకమై ఉన్నాడు. నిజంగా మనం ధ్యానంలో చక్కగా చూస్తున్నాం. మనం ధ్యాసని మనం తెలుసుకుంటున్నాం. నేను అనేది ఎక్కడ కదులుతున్నదో తెలుసుకుంటున్నాం. అదే నేనని గుర్తిస్తున్నాం. అయితే మళ్ళీ సహజంగానే మన పనుల్లో పడిపోయి అలవాటుగా దాంట్లోకి దిగిపోతున్నాం, జారిపోతున్నాం. ఇది శరీరం నేనని, ఇది మొగ అని, నేను మొగ, నేను ఆడ అని, ఆ పనులన్నీ నావని, ఆ బంధుత్వాలు నావని, ఆ పేరు నాదని, ఆ ఊరు నాదని, తల్లిదండ్రులు నావారని, ఈ బంధువులు నావని మోసంలో పడిపోతున్నాం. క్షణంలో వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. ఎప్పుడైతే ప్రస్తుత క్షణంలో అప్పుడు ఉన్నావో అప్పుడు లేని ఈ బ్యాగేజ్, ఈ బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ వెంటనే క్షణంలో వచ్చి నెత్తి మీద కూర్చుంటాయి. అందుకనే నిరంతరం ప్రస్తుత క్షణంలో ఉండాలి. ప్రస్తుత క్షణమే అమృతం, ప్రస్తుత క్షణమే మందు, దివ్యౌషధం. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి దొరికిన చిన్నపాటి అంధకారంలో, సముద్రంలో, భయంకరమైన అంధకారంలో వెలుగుతూ చక్కగా నడిచిపోవాలంటే ఒక్క అడుగు వెలుగు చాలు. అలాగే మనకి జీవితంలో అంధకారంలో ప్రస్తుత క్షణం అనేటువంటి ఒక్క జ్ఞానాగ్నితో కూడిన చిన్న అడుగు చాలు. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. శరీరంలో తెలుస్తున్న చిన్నపాటి సంవేదన, చిన్నపాటి స్పర్శానుభూతి, చిన్నపాటి కదలిక ఏ సూక్ష్మ కణజాలంలో ఉన్నా దాని వెనుక ఉన్నది ప్రస్తుత క్షణమే. దాన్ని తెలుసుకోవాలంటే ఆధారభూతమై ఉన్నది ప్రస్తుత క్షణమే. ప్రస్తుత క్షణమనే వెలుగు, ప్రకాశం, ప్రాణం లేకపోతే ఏవీ తెలియవు. సహజమైన శ్వాస లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది. గడప దాటాలన్నా, గీత దాటాలన్నా, ఎగిరి దూకాలన్నా, స్టూలు మీద కాలు పెట్టాలన్నా, టేబుల్ మీద కూర్చోవాలన్నా, ఏ పని చేయాలన్నా, చిన్నపాటి పనిలో కూడా ప్రతి పనిలో శ్రద్ధ ఎప్పుడు వచ్చేస్తుందో అప్పుడు వెనుక ఉన్నది ప్రస్తుత క్షణమని చక్కగా అనుభూతిలో గుర్తించగలుగుతాం. గాలి లోపలికి వస్తూ ఉంది. నిద్ర, తమోగుణం, ఆలోచనలు, కారణ శరీరంలోంచి వచ్చినటువంటి ఆలోచనలు, జీవ లక్షణాల వల్ల వచ్చినటువంటి ఆలోచనలే మనకి ప్రస్తుత క్షణాన్ని నుంచి దూరం చేస్తున్నాయి. తెలుసుకున్న తర్వాత, తెలియనప్పుడు ఓకే, కానీ తెలుసుకున్న తర్వాత సాధించుకోకపోతే ఎంతటి వెరితనం. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. మనం మొహమాటంతో, బంధుత్వాలతో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం ప్రస్తుత క్షణాన్ని, జ్ఞానాగ్ని వదులుకుంటామా? నీ లోపల ఉన్నటువంటి కారణ శరీరం ఏదో అదే ఇతరుల్లో కూడా, వాళ్ళ లోపల కూడా ఉన్న కారణ శరీరం. దానితో మొహమాటం పెట్టుకొని నీవు నీ ప్రస్తుత క్షణాన్ని వదులుకుంటే వారు వారిలో ఉన్న కారణ శరీరం రీత్యా వారు ప్రస్తుత క్షణాన్ని వదులుకుంటారు.
ప్రతి ఒక్కరిలో ఉన్నది కారణ శరీరంలోని మలినమే. అదే వ్యక్తిత్వ రూపంలో అదే ఒక వ్యక్తిగా మనిషిగా సంచరిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రస్తుత క్షణాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూ, లేదా మనమైనా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రస్తుత క్షణాన్ని, వ్యావహారికమైన సత్యమైన నేనును, ఈ కారణ శరీరం మలినం భావోద్వేగపూరితమైన నేనును చక్కగా మూడింటిని గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కారణ శరీరంలోని మలినం కారణంగా వచ్చినటువంటి వారి ఆలోచనలకు మనం విలువ ఇవ్వరాదు. ప్రస్తుత క్షణం నుంచి వస్తున్నటువంటి ఆలోచనలకు విలువలు ఇస్తూ ఉంటే మనం వెలిగిపోతాం, వారు వెలిగిపోతారు. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తూ ఉంది. ప్రతి పనిలో, ప్రతి క్షణంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి శ్వాసకు, ప్రతి కదలికకు మేలుకున్న ప్రతి క్షణం ప్రస్తుత క్షణాన్ని కానీ పట్టుకుంటే నిద్రలో కూడా ప్రస్తుత క్షణం వెలుగొందుతుంది. ఎప్పుడైతే నిద్రలో కూడా ప్రస్తుత క్షణం వెలుగొందుతుందో కారణ శరీరం ఖతం. ఇక ఉన్నది పరమాత్మతత్వమే, అదే జీవన్ముక్తి. అందుకే నిత్యం అనునిత్యం నిరంతరతతో ధ్యానాన్ని కొనసాగిస్తుండాలి. కేవలం గమనించడమే, గమనికలో ప్రస్తుత క్షణాన్ని అనుభూతి చెందడమే. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ. 3 శ్వాసలు వితౌట్ ఇన్స్ట్రక్షన్స్. ఆరు శ్వాసలు వితౌట్ ఇన్స్ట్రక్షన్స్. తొమ్మిది శ్వాసలు వితౌట్ ఇన్స్ట్రక్షన్స్. పద్దెనిమిది శ్వాసలు వితౌట్ ఇన్స్ట్రక్షన్స్.
27 శ్వాసలు వితౌట్ ఇన్స్ట్రక్షన్. నూట 8 శ్వాసలు వితౌట్ ఇన్స్ట్రక్షన్స్.
సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళుతూ. 3 శ్వాసలు. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ. ఇప్పుడు ఒకసారి వక్షస్థలంలో సూక్ష్మ కణజాలంలో అణువుల స్థితిని గమనించండి. ఒక్క క్షణం అనుభూతిని గమనించండి. సాక్షిగా, రాగద్వేషాలు లేకుండా, ఇష్టాలు లేకుండా, వద్దు కావాలనేది లేకుండా ఏమి తెలుస్తుంటే అదే గమనించండి. వక్షస్థలంలో సూక్ష్మ కణజాలాలలో ఏమి తెలుస్తూ ఉంటే అదే గమనించండి. ఒక్క క్షణం. అలాగే తలలో సూక్ష్మ కణజాలాలలో అణువుల స్థితిని గమనించండి, అణువుల అనుభూతిని గమనించండి. మానసిక స్థితిలోని మార్పు వల్ల సూక్ష్మ కణజాలాల్లోని అణువుల అనుభూతిలోని మార్పును గమనించండి. ఒక్క క్షణం. ధ్యాసను తల మీద పెట్టండి. ధ్యాస తల మధ్యలో ఉంది. తెలుస్తున్నటువంటి అనుభూతులు, చిన్నపాటి ప్రదేశంలో ఉన్న కదలికలు, సంవేదనలు, ఏమి తెలుస్తుంటే అదే అనుభూతి. స్పందన ఏమి తెలుస్తుంటే, అసలు తల ఉన్నట్లుందా లేనట్లుందా, ఏమి తెలుస్తుంటే అదే గమనించండి. ఒక్క క్షణం. ధ్యాస తలలో ఉంది. ఇందాక ధ్యాస వక్షస్థలంలో ఉంది, ఇప్పుడు ధ్యాస తలలో ఉంది. తల, వక్షస్థలం అనేది ఈ శరీరంలోని భాగాలు, కారులోని భాగాలు వలె. ఈ ధ్యాస ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతుంది. తలలోకి, వక్షస్థలంలోకి, పాదాల్లోకి, ఎక్కడికి. ఈ ధ్యాసే నేను, ఈ ధ్యాసే మీరు, ఈ ధ్యాసే నేను. శ్రీధర్ బాబు, ఫలానా పేరు, ఫలానా వ్యక్తిత్వం, ఫలానా బంధువులు, అదంతా ధ్యాస కాదు. అదంతా కారణ శరీరంలోని మలినంతో కూడినటువంటి ఆలోచనల సమూహం. ఆ బ్యాగేజ్ మొత్తం పక్కన పెడితే తలలో ఉన్నటువంటి ధ్యాస ఏదైతే ఉందో ఆ ధ్యాసే నేను. ధ్యాస ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళుతుంది. ఎక్కడి స్పర్శ అనుభూతిని తెలుసుకోవాలంటే అది తెలుసుకుంటుంది. ఇంద్రియాల ద్వారా వివిధ విషయాలను తెలుసుకుంటూ ఉంది. రూపం, రుచి, వాసన, స్పర్శ, శబ్దం తెలుసుకుంటూ ఉంటుంది. అంతా తెలుసుకునేది ధ్యాసే. ఆ ధ్యాసే నేను. ఆ ధ్యాస యొక్క మూలం. ధ్యాస తన లోపలికి, తన వైపుకు వెనుదిరిగి లోపలికి, లోతుల్లోకి చూసుకుంటూ ఉంది. మూలాన్ని చూస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది. ప్రయత్నించండి. ధ్యాస తన వైపుకు వెనుదిరిగి తన లోపలికి, లోతుల్లోకి చూసుకుంటుంది. మూలాన్ని గుర్తిస్తూ ఉంది. మూలాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ప్రయత్నించండి. మీరే ధ్యాస. మీ లోపల మీ మూలాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ధ్యాస వెనుదిరిగి తన లోపలికి, లోతుల్లోకి చూస్తూ ఉంది. మూలాన్ని గుర్తిస్తూ ఉంది. ధ్యాస తలలో ఉంది.
అన్నీ తెలుసుకుంటూ ఉంది. ఈ ధ్యాసే నేను, ధ్యాసే మీరు, ఈ ధ్యాసే జీవుడు. ఈ ధ్యాసకు ఆడా మగ లేదు. మళ్ళీ ధ్యానమైన వెంటనే ఈ శరీరం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆడా మగ అని, పేరని, ఊరని, బంధుత్వం ఇవన్నీ వచ్చి నెత్తిన కూర్చుంటాయి. ఎప్పుడు అనుక్షణం ఈ ధ్యాసగా ఉంటూ ధ్యాస మూలాన్ని గుర్తిస్తూ అదే నేను అనుకున్నప్పుడు ఈ శరీరంను వదిలివేయడం అంత కష్టమైన విషయం కాదు. మృత్యువు వచ్చినప్పుడు శరీరానికి, కానీ ధ్యాసకు మృత్యువు లేదు. ధ్యాస యొక్క మూలాన్ని వెతుకుతూ ఉంటే కారణ శరీరంలోని మలినం ఖాళీ అయిపోతుంది. అప్పుడే ఆత్మ పరమాత్మగా భాషిస్తాడు. ఆ పరమాత్మకు అమృతమైన స్థితికి మృత్యువు లేదు. ఆ స్థితిని సాధించుకోవాలంటే ధ్యాసగా ప్రస్తుత క్షణంగా సదా గుర్తించుకొని నేనెవరు ధ్యాసను, నేనెవరు ప్రస్తుత క్షణాన్ని అని గుర్తించుకొని అది అనుభూతి చెందుతూ ఉంటే ఈ శరీరం ఆడామగ, పేరు, ఊరు, బంధువులు ఇది అంతటి నుంచి బయటపడి ప్రతి క్షణం ఆ జ్ఞానాగ్నిగా రగులితే ఎన్నో జన్మల నుంచి ఏర్పరచుకున్న ఎమోషన్, భావోద్వేగం కారణ శరీరంలోని మలినం ఖాళీ అయిపోతుంది. అప్పుడు నువ్వే దైవం. అదే భగవాన్ రమణులు చేసింది. ప్రతి క్షణం ప్రస్తుత క్షణం, అనునిత్యం ప్రస్తుత క్షణం, నీవే ప్రస్తుత క్షణం. మిగతాదంతా సృష్టి, మాయ, భ్రమ. వాటిలో పడినప్పుడు సుఖదుఖాలు అవన్నీ భరించాల్సి వస్తుంది, తప్పదు. వాటి కోసం శరీరం నేననుకొని దాని సుఖ సౌకర్యాల కోసం వెళితే ఆ సుఖదుఖాలను అనుభవించాల్సిందే, భ్రమలో పడాల్సిందే. ధ్యాసగా నువ్వని తెలుసుకుని ప్రస్తుత క్షణంలో వెలుగొందితే ఏవీ అవసరం లేదు. తనే రక్షించుకుంటాడు అన్నీ. పరమాత్మే. ధ్యాస యొక్క మూలం పరమాత్మ. శరీరానికి నొప్పులు, అనారోగ్యాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. నొప్పులకు తగిన మందు పెట్టి, ఎందుకంటే పూర్తిగా కారణ శరీరంలో మలినం పూర్తి కాలేదు కాబట్టి అంతవరకు నొప్పులకు ఇవ్వాల్సిన మందు, మెడిసిన్ ఇస్తూ వాటికి తగిన ఉపచర్యలు చేసుకుంటూ మళ్ళీ ఆ నొప్పులు, ఆ శరీరం వాటి నుంచి దూరంగా నేను ధ్యాసనని గుర్తు చేసుకుంటూ ప్రస్తుత క్షణంలో వెలుగొందుతూ ఉంటే నేను శరీరం కాదు, నేను ప్రస్తుత క్షణాన్ని అనే అనుభూతి చెందుతూ గుర్తిస్తూ ఉంటే ఎన్ని వస్తున్నా ఎన్ని పోతున్నా ఏమీ కానటువంటి ఆ పరమాత్మతత్వంగా నిలిచిపోతాం. అదే జిల్లెళ్ళ మూడమ్మ చేసింది. అదే మనం చేయగలం. అదే అమ్మ ప్రసాదం. అమ్మ జ్ఞానం అనంతం. అమ్మ ధ్యానం అమృతం. అమ్మ ప్రసాదం అద్భుతం. అమ్మ జీవితం ఆశ్చర్యం. సహజమైన శ్వాస గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది. ఇదే రమణులు, షిరిడి బాబా, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, నిసర్గదత్త మహారాజ్, కాళహస్తి గురుదేవులు, అన్నగారు, ఇంతటి మహాత్ములంతా చేసింది ఇదే. ఇదే ప్రస్తుత క్షణం. వారంతా ప్రస్తుత క్షణంగా వెలిగిపోతూ ఉన్నారు. అదే పరమాత్మతత్వం మనకు తెలియజేశారు. మనం కోరికల కోసం వాళ్ళ వెంట పడకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రస్తుత క్షణంలో వెలిగితే అంతకంటే ఎక్కువ రుణం మనం తీర్చుకోలేం. ఈ విశ్వానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరికి, చుట్టుపక్కల వారికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం ప్రస్తుత క్షణం, మన జ్ఞానం, మన జ్ఞానాగ్ని, కారణ శరీరంలోని మలినం, వ్యక్తిత్వం, ఆడామగ, ఈ శరీరం, ఈ కారు, ఇది మనం కాదు. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళుతుంది. గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళుతుంది.
ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ క్షణంలో ధ్యానం చేస్తూ అంశతత్వాన్ని నుంచి విడివడి దేహం నేను అనే భావన నుంచి బయటికొచ్చి ఈ బంధుత్వాలు, బంధాలు, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయాలు, ఎమోషన్స్, అవసరాలు, అనవసరాలు వీటన్నిటి జైలు నుంచి బయటకు వచ్చి పరమాత్మగా అంశతత్వం నుంచి విడివడి పరమాత్మగా వెలుగొందాలని ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక ఏ ధ్యానం చేసినా లక్ష్యం అదే. ఆ లక్ష్యాన్ని సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్న ధ్యానులందరికీ, ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి జీవుడికి వెనుక ఉన్న ఆ పరమాత్మకు నమస్కారం, పాదాభివందనం. ఆ పరమాత్మ ప్రాధేయపడుతున్న ఆ పరమాత్మకు తనను తెలుసుకోవాలని, ఎప్పుడూ అలా ఉండాలని, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలని కోరుతున్న పరమాత్మ ప్రతి ఒక్క శరీరంలో ఉండి బయటికి వెలుగొందాలని, ప్రకాశించాలని తాపత్రయపడుతున్న పరమాత్మకు నమస్కారములు, పాదాభివందనం. అరచేతులు కళ్ళ మీద ఉంచుకోండి. అంధకారం, చీకటి తెలుస్తూ ఉంటే గుర్తించండి. చేతులు, చేతి వ్రేళ్ళు, ముఖము స్పర్శను గమనించండి. 1 2 3 4 5. మెల్లగా చేతులు దూరం చేసుకుంటూ అరచేతులు చూస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. మెల్లగా కళ్ళు తెరవండి. చేతులు దూరం చేసుకుంటూ అరచేతులు చూస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 5 నిమిషాలు రిలాక్స్ విశ్రాంతి తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. తర్వాత మెల్లగా మీ దైనందిన జీవితంలోని కార్యక్రమాల్లోకి వెళ్ళండి. దైనందిన జీవితంలో కార్యక్రమాలను దినచర్యలు చేస్తున్నప్పటికీ కూడా శ్వాసను గమనిస్తూ, సాక్షిగా ఉన్న ధ్యాసను తెలుసుకుంటూ, ప్రస్తుత క్షణంలో ఉంటూ, జ్ఞానాగ్నిగా రగులుతూ, ధ్యాన సాధనను కొనసాగిస్తూ, నిరంతరతకు భగ్నం రాకుండా చూసుకుంటూ ఉంటే, కారణ శరీరంలోని మలినాన్ని దగ్ధం చేస్తూ జీవిస్తే, జ్ఞానాగ్నిలో జీవిస్తూ ఉంటే జీవన్ముక్తి సాధ్యమవుతుంది. కాబట్టి నిరంతరతతో ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఇంతటితో ఈ ధ్యానాన్ని ముగిద్దాం. అందరికీ నమస్తే, నమస్తే.